జిల్లాలో మూసీ జన్మస్థలమైన అనంతగిరి కొండల్లో 3 రోజులుగా జోరు వాన కురుస్తోంది. ఈ వర్షాలతో ఎన్నడూ లేని స్థాయిలో మూసీ నదికి వరద పోటెత్తింది. దిగువన ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జంట జలాశయాల గేట్లనెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ వరద ప్రవాహంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాలు జలమయమైపోయాయి. ఈ వర్షాలతో వికారాబాద్లోని తాండూరులో కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 5 ఏళ్ల తర్వాత కాగ్నా నదికి ఈ స్థాయి వరద వచ్చిందని చెప్తున్నారు స్థానికులు. జిల్లా వ్యాప్తంగా 44.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాలో వర్షాలు, వరదలు, జలాశయాల పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మూసీ నదికి పెద్ద ఎత్తున వరద ఉధృతి అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా మూసీ నది పుట్టిన స్థలం ఏదైతే ఉందో అనంతగిరి హిల్స్లో గడిచిన రాత్రి అలాగే మొన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు ఒక్కసారిగా మూసీ నదికి చాలా పెద్ద స్థాయిలో వరద ప్రవాహం అనేది కొనసాగింది. అయితే మొన్న రాత్రి నుంచి అలాగే ఉదయం 10 గంటల వరకు అలాగే నిన్న అర్ధరాత్రి తర్వాత తెల్లవారుజామున వరకు కూడా కురిసినటువంటి భారీ వర్షానికి గతంలో ఎన్నడూ లేని విధంగా మూసీ నదికి వరద పోటెత్తినటువంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది. అయితే అక్కడ కురిసినటువంటి వర్షంతో పూర్తిగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ అనంతగిరి హిల్స్ నుంచి మూసీ పుట్టుక ప్రారంభమై అటు హైదరాబాద్లో జంట జలాశయాలు ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్కు ఈ వరద ప్రవాహం అనేది కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్కు సంబంధించినటువంటి గుండా ప్రవహిస్తున్న మూసీ నది ప్రవాహం ఈ అనంతగిరి హిల్స్ కావచ్చు, వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగానే ఈ స్థాయిలో వరద పోటెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటు హైదరాబాద్ జంట జలాశయాలకు వరద వస్తున్నటువంటి సిచ్యువేషన్ని కూడా మనం చూసాం. పూర్తిగా 2 ఆ జలాశయాలకు సంబంధించినటువంటి గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఒక్కసారిగా ఈ మూసీ నదికి వరద ప్రవాహం మరింత పెరిగినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే గడిచిన కొద్ది రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకు అటు 2 జలాశయాలలో భారీ స్థాయిలో నీరు నిల్వ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒకసారిగా క్లౌడ్ బర్స్ట్ మాదిరిగా కురిసినటువంటి వర్షానికి ఈ వరద మరింత తోడైంది. దీంతో మూసీ నది గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిని మించి మూసీ నది ప్రవాహాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటు ఎంజీబీఎస్ బస్టాండ్లోకి కూడా నీరు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతోంది. మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఆ నదికి ఆనుకొని ఉన్నటువంటి కాలనీలకు అలాగే ఇళ్లలోకి మోకాళ్ళ లోతు మించి నీరు వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ అంతటికీ కారణం ముఖ్యంగా ఈ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా మూసీ నది క్యాచ్మెంట్ రీజియన్లో పడినటువంటి ప్రాంతంలో వర్షానికి కారణంగానే ఈ స్థాయిలో వరద పోటెత్తినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. అయితే దీంతో పాటుగా ఇప్పటికీ కూడా పరిస్థితి ఇంకా ఇటు అనంతగిరి హిల్స్ కావచ్చు, వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంకా ఆకాశం మేఘావృతమయ్యే ఉంది. ఇవాళ రేపు ఇంకా భారీ వర్ష సూచన కూడా వాతావరణ శాఖ నుంచి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నివసించేటువంటి వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, టీవీ9 మహబూబ్నగర్ జిల్లా నుంచి. కమింగ్ టు సెకండ్ న్యూస్. వికారాబాద్ అనంతగిరి కొండల నుంచి దూసుకొస్తున్న మూసీతో జంట జలాశయాలు ఉగ్రరూపం దాల్చాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండు కుండల్లా మారాయి. మునుపెన్నడూ చూడని వరద ఉధృతిని చూస్తున్నారు నగరవాసులు. ఉస్మాన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 1788 అడుగులు. పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు. ఇన్ఫ్లో 12,100, అవుట్ఫ్లో 12,660 క్యూసెక్లు. ఉస్మాన్ సాగర్ 11 గేట్లెత్తారు అధికారులు.
హిమాయత్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 1762, పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు. ఇన్ఫ్లో 16,000, అవుట్ఫ్లో 20,872 క్యూసెక్కులుగా ఉంది. ఇక హిమాయత్ సాగర్ 11 గేట్లు ఎత్తారు అధికారులు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, ఇప్పటికే 11 గేట్లు ఎత్తారు, మరి వర్షం ఇదే విధంగా కొనసాగుతా ఏంటి పరిస్థితి, అధికారులు ఏం చెప్తున్నారు? సో ఇప్పుడే మనకు టీవీ9కి అందిన సమాచారం ప్రకారం ఉస్మాన్ సాగర్కి అదేవిధంగా హిమాయత్ సాగర్కి వరద జలాలు పైనుండి ఎగువ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి వరద జలాలు మొత్తం కూడా కొంత తగ్గుముఖం పట్టడంతో ఉస్మాన్ సాగర్కు ఉన్న 15 గేట్లలో మొత్తం ఇప్పుడు కేవలం 9 గేట్లు మాత్రమే ఆపరేషన్ చేస్తున్నారు. మిగతా గేట్లు మొత్తం కూడా క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉస్మాన్ సాగర్కి దాదాపు 9,000 క్యూసెక్లు వరద నీరు వస్తున్నప్పుడు 9,300 క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి మూసికి విడుదల చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే హిమాయత్ సాగర్కు కూడా 6,000 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉంది, అవుట్ఫ్లో కూడా 6,000 క్యూసెక్లు రిలీజ్ చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కొద్దిసేపటి క్రితమే మొత్తం కూడా గేట్లు క్లోజ్ చేస్తూ వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మూసీ రివర్ బెడ్ వెంట కూడా మనం ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లకు మొత్తం కూడా ఒక్కసారిగా వరద పోటెట్టడంతో మూసీ నది గతంలో ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, అంటే 1976 తర్వాత ఇప్పటి వరకు, అంటే 49 సంవత్సరాల తర్వాత రికార్డు తిరగరాసిందని చెప్పొచ్చు. ఎన్నడూ లేని విధంగా మూసీ నది దాదాపు 35,000 క్యూసెక్ల పైగా నీరు ప్రవహించింది. అంటే గతంలో యావరేజ్ చూసుకుంటే 2000 సంవత్సరం కావచ్చు, 2020 కావచ్చు, అప్పుడు 25,000 క్యూసెక్లు మాత్రమే ప్రవహించింది. జంట జలాశయాల్లో ఒక జలాశయం నుండి మాత్రమే వరద నీరు వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ఫ్లడ్ ఎఫెక్ట్తో మూసీ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో మూసీ అంటే మూసీ రివర్ వెంట ఉన్న పరివాహక ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే నార్సింగి, మంచిరేవల ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్రిడ్జి మొత్తం కూడా మునిపోయింది. అదేవిధంగా నార్సింగ్ దగ్గర ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్డు మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. కిందికి వచ్చే లోపల ఇక్కడ చాదరఘాట్ కావచ్చు, ప్రధానంగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకోవడం అన్నది ఒక చరిత్ర. జల దిగ్బంధంలో బస్ స్టాండ్ మొత్తం కూడా ఈ బస్ స్టాండ్ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ చిక్కుకుపోవడంతో చాలామంది ప్రయాణికులు మొత్తం కూడా అక్కడ ప్రభుత్వ అధికారులు వాళ్ళందరినీ కూడా సేఫ్గా బయటికి తీసుకురాగలిగారు. వివిధ రాష్ట్రాలకి మొత్తం కూడా రాకపోకలు మొత్తం కూడా స్తంభించిపోయాయి. కిందికి వచ్చే లోపల ముసరంబాగ్ అక్కడ బ్రిడ్జి మొత్తం కూడా నీట మునిగిపోయింది. దాదాపు 10 అడుగుల పైన మేర వరద నీరు మూసీలో ప్రవహిస్తున్న సిచ్యువేషన్. సో ముసరంబాగ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నిత్యావసర వస్తువులు, పేదలకు సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు మొత్తం కూడా, తిండి గింజలు మొత్తం కూడా తరిచిపోయిన పరిస్థితి. వాళ్లకు తినడానికి తిండి కూడా లేకపోవడంతో జిహెచ్ఎంసీ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ భోజనాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు దారిపరిచాయి. ఇక్కడ కొత్తగా నిర్మించాల్సిన బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. అక్కడ ముసరంబాగ్ కొత్త బ్రిడ్జి 4 ఏళ్లుగా కొనసాగుతుంది. దీంతో ఇక్కడ అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ రకరకాల ప్రాంతాలకు వెళ్ళాల్సిన లక్షలాది మందికి రాకపోకలు స్తంభించిపోయాయి. సో ఎక్కడ చూసినా ఇక్కడ మూసీ వెంట ఉన్నటువంటి బ్రిడ్జిలు మొత్తం కూడా నీట మునిగిపోవడంతో లక్షలాది మంది ప్రజలు అవతల నుంచి యువతల వైపు రాకపోకలు సాగించలేక కిలోమీటర్ల కొద్దీ చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి. సో నేను ఇప్పుడు ప్రస్తుతం నేనున్న సిచ్యువేషన్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ శంషాబాద్ మండలం మొత్తం కూడా ఇక్కడ ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. శంషాబాద్ మండలం ఇక్కడ పెద్ద గోల్కొండ జంక్షన్ అంటాం, అంటే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ నంబర్ 15 ఎగ్జిట్ గేట్ దగ్గర ఒక చెరువులాగా మారిపోయినది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 60-70 గ్రామాల నుంచి దాదాపు ప్రజలు మొత్తం కూడా, రైతులు పెద్ద ఎత్తున ఈ మార్గం గుండా రాకపోకలు సాగించలేని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం కూడా చెరువు ఉండాల్సిన ప్రాంతం లేకుండా మెయిన్ జంక్షన్లోకి రావడం ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే వర్షము హైదరాబాద్లో చూసినట్లయితే భారీ వర్షం పడ్డది. ఒక చరిత్రలో ఎప్పుడు పడని వర్షము పడ్డది కాబట్టి అక్కడ మునిగిపోయింది. ఇది ఎప్పుడు మునిగిపోతూనే ఉంటుంది, గత 7 సంవత్సరాల సంది మునిగిపోతూ ఉంటుంది. మునిగిపోతూ ఉంటే మేము ఇక్కడ కార్లు ఆగిపోయినా కానీ ధర్నాలు చేసి ఇరిగేషన్ వాళ్ళు ఇలా కంప్లైంట్ చేస్తే తర్వాత ఒక 3.5 ఫీట్లు దీన్ని హైటు లేపడం జరిగింది. హెచ్ఎండి వాళ్ళు హైటు లేపడం జరిగింది. హైటు లేపినా కానీ ఇక్కడ ఒక చెరువు ఉంది, చిన్న గోల్కొండలో చెరువు ఉంది. దాని అలుగు లేపిరు, నరసింహకుంట అని చెప్పేసి చెరువు ఉంటుంది. ఆ చెరువుకు అలుగు లేదు, దానికి తూము లేదు. దానికి తూమని ఉండాలి, అలుగని ఉండాలి. తూము లేదు, అలుగు లేదు. ఆ వాటర్ ఎక్కడ పోతాయి, ఎక్కడ పోవు. అవంతా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉంది, జామ్ అవుతూ ఉన్నది. మేము ఇరిగేషన్ వాళ్ళకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు ఇటు చాలాసార్లు చెప్పినాము. ఇప్పుడు తక్షణమే వచ్చి ఇది చేయాలి, లేదంటే ఇక్కడ 70-80 విలేజ్లు ఉంటాయి. ఇక్కడ ఒక 4-5 మండలాల విలేజ్లు గిట్టు ఉంటాయి. మొత్తం స్తంభించిపోతే రైతులకు పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి మొత్తం మీద మనం చూడొచ్చు. ఈ ప్రాంతం మొత్తం కూడా మెయిన్ జంక్షన్ ఇదంతా కూడా చెరువులా మారిపోయింది. ఈ ప్రాంతానికి వచ్చి రైతులు ఇబ్బందులు పడకుండా హైడ్రా అండ్ ఇరిగేషన్ అధికారులు వచ్చి తక్షణం చర్యలు తీసుకోవాలి. రాకపోకలు స్తంభించిపోకుండా ఇక్కడ అందరికీ కూడా
అధికారులు ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపాదికన రక్షణ చర్యలు తీసుకొని తమకందరికీ కూడా న్యాయం చేయాలి. లేకపోతే ఈ వరద జలాల్లో చిక్కుకొని ఇన్ టైంలో హాస్పిటల్ కావచ్చు ఇతర ప్రాంతాలకు కూడా వేలాది మంది రాకపోకలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ శంషాబాద్ మండలం పెద్దగోల్గొండ జంక్షన్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రామ రైతులు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్. ఇక వికారాబాద్ నుంచి మొదలుకొని హైదరాబాద్ జంట జలాశయాల మీదుగా ఉగ్ర రూపం దాలుస్తూ ప్రవహిస్తున్న మూసి పురాణాపూల్ ని వణికిస్తోంది. భారీ వరద పోటెత్తడంతో పురాణాపూల్ కి వెళ్లకుండా పెద్ద ఎత్తున బారికేట్లు ఏర్పాటు చేశారు. జియాగూడ పురాణాపూల్ రోడ్డుని పూర్తిగా మూసివేశారు. దీంతో అత్తాపూర్ పురాణాపూల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. అఫ్జల్గంజ్ వద్ద ఉన్న మూసి బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇటు మూసీకి ఆనుకుని ఉన్న ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో బస్సుల రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఎంజీబీఎస్ కి వచ్చే బస్సుల్ని దారి మళ్లిస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులు జేబీఎస్ వరకే పరిమితం చేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నూర్ సిద్ధంగా ఉన్నారు. నూర్, ఈ డైవర్షన్స్ ఎప్పటి వరకు, అలాగే సాధారణ స్థితికి రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? హైదరాబాద్ పురాణాపూల్ నుంచి మహాత్మా గాంధీ బస్ డిపో వరకు మనం చూసుకుంటే చాలా తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఫోకస్ చేసినప్పుడు కూడా ఎప్పుడూ లేని విధంగా మహాత్మా గాంధీ బస్ డిపోలో వాటర్ రావడం అనేది చరిత్రలో ఎప్పుడూ లేదు. ఏకంగా బస్సులు కూడా ఆపివేశారు. అక్కడ ఉన్న ప్యాసింజర్స్ ఎవరైతే వచ్చారో నిన్న కూడా వాళ్ళు కూడా చాలా సేఫ్టీగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పురాణాపూల్ అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఉంది. ఇక్కడ పురాణాపూర్లో హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన అతిపెద్ద స్థానం ఉంది. ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు అవుతాయి. ప్రతిరోజు 10 నుంచి 15 దాకా ఇక్కడ డెడ్ బాడీలు వస్తుంటాయి. కానీ వచ్చిన డెడ్ బాడీలు కూడా ఇక్కడ ఏరే ప్రాంతాలు తరలిస్తున్నారు. మూసి పరివాహక ప్రాంతాలు అయితే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. నేను దృశ్యాలు చూపించే ప్రయత్నం చేస్తాను. ఏకంగా ఏదైతే వాటర్ వెళ్తుందో దాని బ్యాక్ సైడ్ వచ్చి జియాగూడ కమేలాకు వెళ్ళే ప్రధాన రహదారి ఉంది. ఆ రహదారిలో ఉన్న చుట్టుపక్కల ఉన్న మొత్తం ఇండ్లు ఏకంగా ఈ వాటర్కి అఫెక్టెడ్ అయ్యాయి. కొంతమంది ఏకంగా వాళ్ళ సామాన్లు ఇతర నిత్యావసర వస్తువులు చెదురుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి ముందు నుంచి అక్కడ అధికార యంత్రాంగం పూర్తిగా అలర్ట్ చేసిన పరిస్థితి. మహాత్మా గాంధీ బస్ డిపో దాకా మేము చూసుకుంటే ఇదే పరిస్థితి ఉంది. మహాత్మా గాంధీ బస్ డిపో నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే బస్సులన్నీ నగరంలోని అనేక బస్ డిపోలకు మూవ్ చేశారు. అక్కడ చాలా సేఫ్టీ ప్రికాషన్ చాలా ఎక్కువగా చేశారు. మహాత్మా గాంధీ బస్ డిపోకి వెళ్ళే అన్ని బ్రిడ్జ్లు కూడా పూర్తిగా వాటర్ లెవెల్ రావడంతో అక్కడ చాలా తీవ్రమైన సిచ్యువేషన్ ఉంది. ఎవరు ప్యాసింజర్లకు రావద్దు, పదే అక్కడ బారికేడ్స్ వేశారు. మరోవైపు పురాణాపూల్ ఏరియాలో మనం చూసుకుంటే పురాణాపూల్, జియాగూడ ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ఏకంగా ఇక్కడ బైపాస్ రోడ్ ఉంది. ఆ బైపాస్ కూడా పూర్తిగా ఒక చెరువులాగా అయిపోయిన పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం పూర్తిగా ఫోకస్ నిర్వహిస్తుంది. ఎక్కువగా మనం పురాణాపూల్ ప్రాంతంలో చూసుకుంటే ఓల్డ్ సిటీతో పాటు ఎక్కువగా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎవరైనా చనిపోతే ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి ఎక్కువగా ఈ శ్మశానంలోకి వస్తారు. కానీ ఇక్కడ పూర్తిగా శ్మశానం నీటి మట్టం కావడంతో ఈ సమస్య చాలా ఎక్కువగా అయినందుకు కూడా అధికార యంత్రాంగం అయితే చెప్పొస్తున్న పరిస్థితి. వాటర్ తగ్గితే తప్ప పూర్తిగా ఇక్కడ మేము ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం లేదనేసి కూడా ఇక్కడ ఉన్న నిర్వాహకులు అయితే చెప్పొస్తున్నారు. ఇది ప్రధానంగా కొద్దిసేపు క్రితమే ఇక్కడ ఏకంగా ఈ వాటర్ తగ్గిన పరిస్థితి. లోపల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి రోజు 10 నుంచి 15 వరకు డెడ్ బాడీలు వస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఏకంగా ఇక్కడ ఉన్న అంబులెన్స్లో డీఫ్రెజర్ పెట్టారు. అంటే ఈ శవాలను తీసుకొచ్చారు. ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోలేక ఇక్కడ నుంచి ఏకంగా పూర్తిగా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. దృశ్యాలు 2-3 అంబులెన్స్తో పాటు ఏదైతే వాహనాల్లో డెడ్ బాడీలు తీసుకొచ్చారో అవి ఎక్కడికిక్కడ ఆపివేసిన పరిస్థితి. అంటే వాటర్ ఎక్కువగా ఉంది, ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోలేమనేసి ఇక్కడ ప్రాంతాలు తరలించిన పరిస్థితి. మరోవైపు ఏదైతే నార్మల్గా లోకల్ పబ్లిక్ ఏదైతే వాహనాలు తీసుకొస్తారో వాళ్ళ వాహనాలు కూడా పూర్తిగా ఈ వాటర్లో మునిగిపోయిన పరిస్థితి. అంటే కొద్దిగా వాటర్ తగ్గినప్పుడు కూడా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోలేకపోతున్నాము. కానీ అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో మాత్రం పురాణాపూల్ ఉంది. మరోపక్క ఈ మహాత్మా గాంధీ బస్ డిపోకి వెళ్ళే అన్ని రహదారులు క్లోజ్ చేశారు. బస్సులు కూడా అక్కడ మహాత్మా గాంధీ బస్ డిపోకి చేరుకోలేని పరిస్థితి. ఎవరైనా ప్యాసింజర్లు ఉంటే ఇతర ప్రాంతాల నుంచి మీరు ప్రయాణానికి ప్లాన్ చేసుకోవాలనేసి కూడా అధికార యంత్రాంగం చెప్పొస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ. ఇక వికారాబాద్ నుంచి ఉరుముకుంటూ వస్తున్న మూసి ముసరాంబాగ్ ను టచ్ చేయడంతో సిటీతో ముసరాంబాగ్ కి కనెక్షన్ కట్ అయింది. వరద ఉధృతికి ముసరాంబాగ్ పాత బ్రిడ్జ్ పూర్తిగా నీట మునిగింది. దీంతో బస్తీలోకి భారీగా వరద నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంబేద్కర్ బస్తీ, మూసానగర్, శంకర్ నగర్ లో ఇళ్లను ఖాళీ చేయించారు అధికారులు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి, ముసరాంబాగ్ కి సిటీతో పూర్తి కనెక్షన్ కట్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ముసరాంబాగ్ లో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి?
అంటే ఇంకా అదే వరద ఉధృతి కొనసాగుతుంది. వరద ఉధృతి మనం ఉదయం ఏదైతే దాదాపు 10 అడుగుల మేర ముసారం బ్రిడ్జ్ పై నుండి ఈ నీటి ప్రవాహం ఉందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో కూడా వరద ఉధృతి అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ వరద ఉధృతి తగ్గితే కానీ ఈ రాకపోకలు తిరిగి స్టార్ట్ అయ్యే పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం దాదాపు అటు దిల్సుఖ్ నగర్ నుంచి అంబర్పేట్ వెళ్ళేటువంటి ప్రధాన మార్గం ఈ ముసారం బ్రిడ్జ్ పై నుండి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ మొత్తం ఈ రోడ్ అంతా కూడా క్లోజ్ చేసి వేరే చోట్ల నుండి డైవర్షన్స్ విధించారు. సో ఇప్పుడు ఇక్కడ దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ధోబీఘాట్ కావచ్చు, ఆ తర్వాత అంబేద్కర్ బస్తీ, చిల్కా నగర్ ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఒకవేళ వరద ఉధృతి నిన్న రాత్రి నుంచి కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. సో ఇప్పటికే దాదాపు 1100 మందిని ఇక్కడ నుండి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇంకా ఇదే స్థాయిలో అంటే ఎగువన భారీ వర్షాలు కురిస్తే కనుక ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా మరికొన్ని బస్తీలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారిని కూడా అధికారులు అలర్ట్ చేసి పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నారు. అయితే మనం ఇక్కడ చూస్తే దాదాపు ఈ ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుండి అంటే సాధారణంగా ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుండి వాటర్ పైన ఉదంతాలు ఘటనలో చూసాం. కానీ 30 సంవత్సరాల తర్వాత ముసారాంబాగ్ బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోవడం కావచ్చు, ఆ తర్వాతే పక్కనే ఉన్నటువంటి కాలనీల్లోకి కూడా ఈ వరద ఉధృతి రావడం అనేది కూడా స్థానికులంతా కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఈ స్థాయిలో వరదలు రావడంతో కూడా స్థానికులంతా కొంత షాక్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు రాకపోకలు బంద్ చేశారు. ఈ మూసి వరద ఉధృతి కారణంగా కొన్ని చోట్ల అంటే ఇదే వరద ఉధృతి మరీ పెరిగితే కనుక ఇంకా కొన్ని కాలనీల్లోకి ఈ వరద నీరు చేరడం కారణంగా మరికొన్ని నివాసాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి వారందరినీ కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నారు. హైడ్రా సిబ్బందితో పాటు ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ముసారాంబాగ్ బ్రిడ్జ్ పైన ఉన్నారు. ఎందుకంటే ఇంత భారీ వరద ఉధృతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సో వారు కూడా ఎవరైనా ఇలాంటి సమయంలో కూడా ఎవరైనా రిస్క్ చేస్తే కనుక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పూర్తిగా పోలీసులు అలర్ట్ ఉన్నారు. ఎవరిని కూడా ఈ ప్రాంతం వైపు అనుమతించని పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ వరద ఉధృతి మరింత పెరిగేటువంటి క్రమంలో కూడా ఖచ్చితంగా దీనికి ఆనుకొని ఉన్నటువంటి 4-5 బస్తీలకు సంబంధించిన వారిని కూడా తిరిగి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశాలు ఉంటాయి. ఈ వరద ఉధృతి అంటే ఉదయం దాదాపు 10 అడుగుల మేర వరద ఉధృతి ఏదైతే ఉందో ఇప్పుడు కాస్త అంటే దాదాపు 8 అడుగుల వరకు తగ్గింది. ఒకవేళ ఇది తగ్గితే పర్లేదు, కానీ మరింత పెరిగితే మాత్రం ఇంకా దీనికి ఆనుకొని ఉన్నటువంటి దాదాపు 4-5 బస్తీలను కూడా పూర్తిగా ఖాళీ చేసే యోచనలో అధికారులు అయితే ఉన్నారు. థ్యాంక్ యూ రంజిత్. హైదరాబాద్తో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో యాదాద్రి జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పోచంపల్లి మండలం జూలూరు రుద్రవెల్లి దగ్గర వంతెనపై నుంచి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పోచంపల్లి బీబీ నగర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వలిగొండ మండలం సంగెం భీమలింగం దగ్గర నదీ ప్రవాహం ఉధృతంగా ఉంది. దీంతో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడ పోలీసులు కాపలా కాస్తూ ఉన్నారు. భారీ వరద ప్రవాహం కారణంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసింది అధికార యంత్రాంగం. ప్రస్తుతం మూసీ ప్రాజెక్ట్కి 38,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. అంతే ప్రవాహాన్ని దిగువకి విడుదల చేస్తూ ఉన్నారు. అయితే భారీగా ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉండడంతో అవుట్ఫ్లోని పెంచి ముందస్తుగా డ్యామ్ని ఖాళీ చేయిస్తున్నారు. హైదరాబాద్తో పాటుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో మూసీ నదికి వరద ఉధృతి ఏ స్థాయిలో పెరిగింది అన్న విజువల్స్ ద్వారా మనకు అర్థమవుతోంది. యాదాద్రి జిల్లాలో కూడా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పోచంపల్లి మండలం జూలూరు రుద్రవెల్లి దగ్గర వంతెన పై నుంచి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పోచంపల్లి బీబీ నగర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎందుకంటే వలిగొండ మండలం సంగెం భీమలింగం దగ్గర నదీ ప్రవాహం ఉధృతంగా ఉండడంతో అధికారులు అక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎవరు అటువైపు రాకుండా పోలీసులు కాపలా ఉంటున్నారు. కొంతమంది సాహసం చేసి ఆ ప్రవాహంలో నుంచే వెళ్లే ప్రయత్నం చేసి అపాయం కొని తెచ్చుకుంటున్న నేపథ్యంలో అలాంటి ప్రయత్నాలు ఎవరు చేయకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. భారీ వరద ప్రవాహం కారణంగా మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలను అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది. ఇప్పటికీ అనేక చోట్ల అనేక మందిని పునరావాస కేంద్రాలకు తరలించేశారు. ఎక్కడెక్కడ మూసీ నదికి వరద ఉధృతి పెరగడం వల్ల ప్రమాదం పొంచి ఉందో ఆయా ప్రాంతాలను ఖాళీ చేయిస్తూ ఉన్నారు. అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వాళ్ళని సేఫ్ ప్లేసెస్కి వెళ్ళమని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మూసీ ప్రాజెక్ట్కి 38,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. అవుట్ఫ్లో కూడా అంతే స్థాయిలో కనిపిస్తోంది. కానీ ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది అన్న సమాచారం ఉండడంతో అవుట్ఫ్లోని కూడా అంతే స్థాయిలో పెంచాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ముందస్తుగానే డ్యామ్ని ఖాళీ చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏలేందర్ అందిస్తారు.
హైదరాబాద్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఇటు వికారాబాద్తో పాటు హైదరాబాద్ నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీ వరద పోటెత్తుతుంది. దీని ద్వారా హైదరాబాద్ నుంచి మూసీ పరివాహక ప్రాంతాల నుంచి ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాల వైపు ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే భారీగా వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి చాలా గ్రామాలకు రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే మూసీ ప్రాజెక్టుకి భారీ వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో 9 గేట్లు ఇప్పటికే అధికారులు ఎత్తివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటుగా మూసీ ప్రాజెక్ట్కి 38,000 పైగా క్యూసెక్కుల వాటర్ కెపాసిటీ ఉంటే ఇన్ఫ్లో అంతే ఉంది, ఇప్పుడు అవుట్ఫ్లో కూడా అంతే ఉంది. సో ఈ భారీ వరద మూసీ ప్రాజెక్టుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే ఆ మూసీ ప్రాజెక్టులోని వాటర్ని కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆ పరివాహక ప్రాంతాల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేసి ముందస్తుగానే బెటర్ ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇటు ఈ వర్షాల కారణంగా వరద యాదాద్రి జిల్లాని ముంచెత్తున్న నేపథ్యంలో పోచంపల్లి మండలం జూలూరులో రుద్రవెల్లి వద్ద వంతెన పైనుండి ప్రవహిస్తుండడంతో అక్కడ రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడిన పరిస్థితి. వలిగొండ మండలంలో కూడా ఇలాంటి పరిస్థితి దాదాపుగా కనిపిస్తుంది. దాదాపుగా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు అటువైపుగా ఎవరిని రాకుండా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వరదల్లో చాలామంది గత వారం క్రితం చూసాం మనం వర్షాల్లో ఇటు వరదల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి హైదరాబాద్లో. సో అలాంటి పరిస్థితి అక్కడ రాకుండా ఉండేందుకు ముందస్తుగానే పోలీసులు అక్కడ బారికేట్లు ఏర్పాటు చేసి ఆ వైపుగా ఏదైతే వరద ప్రవహిస్తున్నటువంటి రోడ్డు వైపు ఎవరు రాకుండా ఉండేందుకు పోలీసులు పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 9 గేట్లు ఎత్తివేయడంతో కూడా వరద నీరు భారీగా చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నీటి మట్టం కూడా 643.2 ఫీట్లకు కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో మరోసారి ఆ మూసీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేసి అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. పూర్తిస్థాయిలో భారీ ఇన్ఫ్లో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే మూసీ ప్రాజెక్ట్ని ఖాళీ చేసి వచ్చేటువంటి వాటర్తో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారులు కొంచెం ఆ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజల్ని అప్రమత్తం చేసి వాళ్ళని బెటర్ ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. థ్యాంక్ యూ వీరేందర్. దట్స్ ఆల్ ఇన్ 5 at 5. అయితే ఈ వరదలకు సంబంధించిన మరింత ఇన్ఫో బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి TV9.